హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన హాస్టల్లో గర్ద పెట్టారు. దీన్ని ఇక్కడ లాంగ్వేజ్లో గర్ద అంటారు. మన లాంగ్వేజ్లో అయితే కాశ్మీరీ రోటీ అని అంటారు అనమాట. దీన్ని ఎలా చేసుకోవాలని చెప్తుందండి. మామూలుగా తినేయచ్చు కానీ చాలా చల్లగా ఉంటుంది, మనం తినలేం. సో మనం ఇలా బటర్ రాసుకొని 2 వైపులు మాడ కొడుచుకుని తినేయడం నీకు నచ్చినట్టు. ఇక్కడ వాళ్ళు అయితే టీ లోటాలు తాగుతారు. సో దీన్ని చక్కగా చల్లని టీలో వేడివేడిగా ముంచుకొని తినేస్తూ ఉంటారు అనమాట. బాగుంటుంది అంటారు. మరి మనకి అయితే నచ్చదు. మనకన్నీ మైసూర్ బజ్జీలు, ఇడ్లీలు, పెసరట్లు, దోశలు, మంచి మసాలా ఫుడ్ ఉండాలి. ఇంకా తప్పదు, ఎంత దూరం వచ్చిన తర్వాత దొరికిందే దద్దోజనం అనుకుని తినేయడమే. బటర్ ఏం మ్యాండేటరీ కాదు. వీటికి కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉంటే మనం తినలేం. మన చపాతీల్లో మెత్తగా ఉంటేనే మనం తినగలం. యాక్చువల్లీ దీని పేరు గర్దా కాదు, గిర్దా అంటారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫుడ్స్ ఇన్ కాశ్మీర్. ఇది మనకి ఇక్కడ ఏ షాప్లోకి వెళ్ళినా అవైలబుల్గా ఉంటుంది. ఆఖరికి కిరాణా కొట్లో కూడా ఉంటుంది. ఇది అంత ఫేమస్ అండ్ చీప్ ఇది. ఇక్కడ వంట వచ్చినా రాకపోయినా లాస్ట్లో ఇలా ఎగరేసి బిల్డప్ చేయాలి. అదే ఆర్టిస్ట్ ఉన్న లక్షణం. ఎంకరేజ్ చేయండి ఆర్టిస్ట్ని కొంచెం.